బాధ ఏంటంటే సార్, నేను 24 సంవత్సరాల నుంచి నా మీద ఇప్పటికీ 2-3 కేసులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కోసం. ఎలక్షన్ ముందు రోజు కూడా నా మీద అట్రాసిటీ కేసు పెట్టిండు సార్ అవతల పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు. అలా నేను ఏవను నేను ఉద్యోగం చేసుకునేటోని సార్. నేను 8 సంవత్సరాలు గెస్ట్ లెక్చరర్గా పనిచేసిన. నా ఉద్యోగానికి రాజీనామా చేయించిండు ఎమ్మెల్యే గారు. బొమ్మన్పల్లి అని మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంటుంది, 800 మైనస్ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా పార్టీలో ప్రెసిడెంట్ తీసుకొని ఊర్లోనే పనిచేయాలని చెప్పి నా ఉద్యోగానికి రాజీనామా చేయించిండు. చేయించిన తర్వాత నాకేం చెప్పిండు, ఏం మాట ఇచ్చిందంటే, నువ్వు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉంటావు, నువ్వు ఈరోజు ఉద్యోగానికి రాజీనామా చేసిరా, రేపు 6 నెలల నేను గెలవంగానే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో నేను ఉంచుతా అని చెప్పి నా పని రోజు దాడులు చేపిస్తున్నాడు. విపరీతంగా కొట్టడం. ఇట్లా నేను చేతులు మొక్కినా గుడుక చేతుల మీద కొట్టారు సార్. విపరీతమైనటువంటి భయాందోళనకు గురి చేస్తుంది సార్ ఎమ్మెల్యే. నరేష్ యాదవ్ అనే వ్యక్తి ఒక పెద్ద లీడర్, అచ్చంపేటలో పెద్ద లీడర్. ఈ లీడర్ ఈయన జస్ట్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు వంశకృష్ణ సార్ అప్పుడు గెలవలే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ ఉండే, అప్పుడు గోలబాలరాజు ఉండే. గోలబాలరాజు సార్ ఈయన ఉన్న వ్యతిరేకతతో వీళ్ళతో పాటుగా మన పార్టీ ఉడక మల్లన్న గారు ఉడక వచ్చి ప్రచారం చేసినారు. మేమైతే ఇంటింటికి పోయి కాలు మొక్కి వంశకృష్ణ సార్ చేసిన రాజకీయం లేదు, కేవలం డాక్టర్ వంశకృష్ణకు ప్రచారానికి వచ్చిన వంశకృష్ణ సార్ కేవలం ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే. ఆయన చేతిలో ఏం లేదు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ అచ్చంపేటలో పోతే గోపాల్ రెడ్డి, మన ఉమామహేశ్వరం పోతే మాధవ్ రెడ్డి, ఇక్కడ సిద్ధాపూర్ వీళ్ళ ఊరు పక్కన బొమ్మన్పల్లి పక్కనే సిద్ధాపూర్ ఉంటుంది. ఆయన బిక్కుమల్ల రాజేష్ అంటే కోమటాయన ఉంటాడు. ఈ కోమటాయన విని ఇంతకుముందు మనం 26 సర్వెంట్ మరి మొత్తం అప్ప చేసిండు. దాని విన్న నేను వార్తలు రాస్తే నా విన కేసు చేయించిండు. మళ్ళీ ఆయన జస్ట్ ఏం లేదు, నా బిక్కుమల్ల రాజేష్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మనం చంపేయమంటే కూడా చంపేస్తాడు. అట్లా తయారయ్యండి ఇప్పుడు ఎమ్మెల్యే సార్. చాలా అద్భుతంగా ఉండే మనం పనిచేసినప్పుడు మనం గెలిపించినప్పుడు. కానీ ఇప్పుడు ఆయనకు ఈ బిక్కుమల్ల రాజేష్ కు ₹1 కోటి సీసీ రోడ్లు వితౌట్ టెండర్ లేకుండానే ఆయనకు వర్కులు ఇస్తాడు. ఆయన ఇప్పుడు టిప్పర్లు ఉన్నాయి, ఆ టిప్పర్లతో ఇసుక మాఫియా నడుస్తుంది. అందులో ఈయనకు వాటా ఉందా లేదా మరి ఆయన తెలుసుకోవాలి, పబ్లిక్ బహిర్గతంగా చెప్పాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, నరేష్ యాదవ్ అనే వ్యక్తి పోయి ఆ టిప్పర్లను అడ్డుకున్నాడు. ఇది తప్పు సార్, మన పార్టీకి చెడ్డు పేరు వస్తుంది అని చెప్పి అడ్డుకున్నాడు. అంటే నేను ఒకటి అడుగుతాను, నేను వంశకృష్ణ సార్ని, సార్ నువ్వు చేసే అక్రమాలు ఏమున్నా నీ పేర్లు చెప్పి బడాబాబులు అగ్రవర్గాలు ఏమేమి చేసినా అడ్డుకుంటే బీసీబీటీలో నువ్వు ఏదైనా చేస్తావా సార్? నీకు సాదా కదా రెడ్డిల మీద పని చేయడానికి, నీకు సాదా కదా, నీకు రెడ్డిల మీద పని చేయి సార్. రెడ్డి అహంకారాన్ని తగ్గించు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అక్కడ ఏం జరుగుతుందని. ఉమామహేశ్వర క్షేత్రం అనేది శ్రీశైలానికి ఉత్తర ద్వారం. అంత పుణ్యక్షేత్రంలో ఇంతకుముందు కోమటాయన ఉండే సుధాకర్ అని చైర్మన్, అప్పుడున్న అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందా, కిందకి చెక్ పోస్ట్ పెట్టిండు. అప్పుడు మనం 2021లో నేనే అక్కడ ఫైట్ చేసి ఫారెస్ట్ వాళ్ళతో చెక్ పోస్ట్ పెట్టించి ఆ చెక్ పోస్ట్లో నేనే వర్క్ చేసిన. అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు ఏమంటే గంజాయి స్మగ్లింగ్, పిల్లలని తీసుకెళ్ళి పాడి చేయడం అడవిలో, ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు ఉన్న డిఎఫ్ఓ గారు మనం ప్రణాళిక చేసి పెట్టించినాం, అక్కడ కంట్రోల్ చేసినాం. ఈ కంట్రోల్ చేసిన క్రమంలో ఏం చేసినాం, అప్పుడు కొద్దిగా మనం ఆలయ అభివృద్ధి కొరకై మనకు కొన్ని ప్రణాళికలు చెప్పించుంటుంది. కిందనే చెక్ పోస్ట్ పెట్టాలి, వెహికల్ పైకి పోతే ఇబ్బంది అవుతుందని. ఈ కింద వెహికల్ పెట్టే ఆయన కాన్సెప్ట్లో ఏం చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యే సార్ అండ్ మాధవ్ రెడ్డి గతంలో చైర్మన్ చేసిండు ఒకసారి, చేసి బస్సులు పెట్టిన కింద నుంచి కొండవీనికి. ఆ బస్సులు ఎవరి పేరు మీద ఉన్నాయంటే మన మాదిగ బిడ్డల పేరు మీద ఉన్నాయి, బినామీ పేర్ల మీద ఉన్నాయి. దానికి మళ్ళీ వీళ్ళు ట్రస్ట్ ద్వారా పేమెంట్ ఇచ్చినామని చెప్తున్నారు. అగైన్ మరి వాళ్ళ పేరు మీద ట్రస్ట్ ద్వారా అంటే దేవాలయం పేరు ఉండాలి, దేవాలయం పేరు మీద రిజిస్టర్ అయిన ఉండాలి. నేను ఇది తెలుసుకోవడానికి ఆర్టీ యాక్ట్ ఇస్తే ఐఓ శ్రీనివాసులు సార్ మొత్తానికి అమ్మడపోయాడు. ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది. ఆర్టీ యాక్ట్ కింద పెడితే అప్పీల్ చేసినాం, ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు. మేము పోతే ఏం చెప్తాడు అంటే, మీరు పైకి రాకూడదు, మీ వెహికల్స్ పైకి రాకూడదు అంటాడు. అయ్యా వెహికల్ అనేది అందరికి సమానం, చట్టప్రకారంగా మీరు మా వెహికల్ మీ వెహికల్ అనే తేడా ఏమో, ఎవరి వెహికల్ పోయినా కొండమైన పార్కింగ్ ఇబ్బంది అవుతుందని మేమే చెప్పినాం. చెప్తే ఇప్పుడు మాధవ్ రెడ్డి అంటాడు, మీరు బండి పైన పెట్టకూడదు, నా బండి ఎమ్మెల్యే సార్ బండి పెట్టాలంటాడు. సరే మీ ఇద్దరు బండి పెట్టవచ్చు, మరి ఇదేం కథ అనేది, ఈ దోపిడీ ఏంది? ఈ దోపిడిని అరికట్టడానికి మేము అప్లికేషన్ పెట్టినందుకు మా బండ్లు మీకు పైకి పోగుదని చెప్పడానికి మాధవ్ రెడ్డికి ఎంత సంబంధం? ఈ విధంగా ఇదొక్కటే కాదు, కింద గోపాల్ రెడ్డి ఉంటాడు అచ్చంపేటలో,
ఇక ల్యాండ్ సెటిల్మెంట్ మొత్తం ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా అయిపోయింది అక్కడ. అక్కడ మాకు ఒక డిండి రివర్ ఉంటుంది అన్న, అక్కడ ఆ డిండి రివర్ నుంచి ఇసుక విపరీతంగా వస్తుంది. ఇసుక క్వారీస్ ఉంటాయి, పేరుక క్వారీస్. ఆన్లైన్ ఇసుక బుక్ చేయాలి సామాన్యుడు అంటే అది క్లోజ్ అయిపోతుంది, ఆన్లైన్ క్లోజ్ ఉంటుంది. మరి వీళ్ళకి ఎట్లా ఓపెన్ అవుతాయి అంటే మన రవికుమార్ అని సెక్షన్ సి సెక్షన్ లో కలెక్టరేట్ లో ఆయన కంట్రోల్ ఉంటుంది. డైరెక్ట్ ఆయనకు ఫోన్ చేయడము, వీళ్ళకి అవసరం బుకింగ్ చేయాలంటే 100 టిప్పర్లు బుకింగ్ ఒకటేసారి, మళ్ళీ క్లోజ్. అలా ఈ విధంగా ఆడ రాజకీయం అనేది విపరీతంగా నాది. అసలు ఇప్పుడు మరి వంశకృష్ణ సార్ ఈ కార్యకర్తలు నరేష్ అనే వ్యక్తి ప్లాట్లు అమ్ముకొని పెట్టిండు కాంగ్రెస్ గవర్నమెంట్ కు. ఒక యాదవ్ బిడ్డ నేను ఒకటే ముఖంగా ఈ సమావేశంగా చెప్తున్నది ఏంటంటే పోలీస్ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుందంటే కాంగ్రెస్ కార్యకర్త లాగా పనిచేస్తున్నారు. అయ్యా ఒకవేళ ఇది ఎందుకు చెప్తున్నా అంటే రాత్రి పిటిషన్ ఇచ్చినా కన్నా ఎక్కడైనా సహజంగా ఏముంటది, ఓ అన్యాయం జరిగిన దాని మీద ఒక పిటిషన్ ఇస్తాడు, ఎఫ్ఐఆర్ అవుతుంది, స్టేషన్ బేలా లేకపోతే కోర్టుకు సరెండర్ చేయడం అవుతుంది. కానీ మొన్న జరిగిన సంఘటన ఏంటంటే ఉదయం 6 గంటలకు లిఫ్ట్ అయినాక సాయంత్రం 6 గంటలలో 41 CRP ఇవన్నీ అయిపోయినాక పిటిషన్ ఎవరైతే ఇచ్చిండో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములు, ఆయన వచ్చిన దగ్గరే ఈడవాలంటే ఈయన ఇది ఎక్కడ అన్యాయం అన్న? ఏదన్నా చట్టంలో ఉందా? ఆయన వచ్చినాక ఎక్కువ మాట్లాడుతున్నా మంజనేలా నన్నే బెదర కొడుతున్నారు మళ్ళీ. అదొకటి. మళ్ళీ నేను వీళ్ళని తీసుకొని బయటకు వచ్చినాక ఆ కొమ్మురాములు అంటే మీరెవరు రావడానికి, మీకేం సంబంధం అంటాడు. ఆయన నేను ఒకటి అడుగుతున్నా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ల పేర్లు ఏమన్నా మార్చిండ్రా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పోలీస్ స్టేషన్లకి ఏమైనా పేర్లు మార్చుకోండి, మేమేం రాము. ప్రజాస్వామ్యం, పౌరుడు, మాకు కావాల్సిన బీసీ బిడ్డ. ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే బీసీ చేసి రాష్ట్రంలో మల్లన్న గారు పిలిపించిన ఎమ్మడే అచ్చంపేటలో ఫస్ట్ టైం అన్న మొట్టమొదటిసారి బీసీ చేసి అన్ని పొలిటికల్ పార్టీస్తో ఆ రోజు మరి వంశకృష్ణ సార్ వచ్చి ధర్నాలో కూర్చొని పాల్గొని మనకు సపోర్ట్ చేసిండు. ఆ రోజు ఆయన మా సారు మా దళిత బిడ్డ మా బీసీ బిడ్డను హక్కున నేర్చుకున్నాం. ఈ విధంగా బీసీలను ఏకం చేస్తానా అక్కడ బీసీ చేసి చాలా స్ట్రాంగ్ ఉంది, ఎవరిని వదిలిపెట్టాం. అది ఏ క్యాడర్ అయినా సరే ఎవరైనా సరే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిత్యం అనునిత్యం సమస్యల మీద పోరాటం అనేది చేస్తూ ఉంది. ఇట్లా బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం మరీ ఊకోం.